యూఐ 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న మూవీని యాక్షన్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో చిత్రీకరించారు. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదనే చెప్పాలి భయ్యా. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఫిక్షనల్ వరల్డ్‌లో జరుగుతున్న స్టోరీ హ్యూమన్ నేచర్, ఫీలింగ్స్, వాంట్స్, సెల్ఫిష్ అనే పాయింట్ తీసుకుని రియలిస్టిక్‌గా చూపించడానికి ట్రై చేసినవే వీరందరినీ వేరే లోకంలో తీసుకువెళ్ళి మార్చేయాలని చూస్తాడు. అసలు యూఐ అంటే ఏంటి? దానికి ఫిక్షనల్ వరల్డ్‌కి కనెక్షన్స్ ఏంటి? అన్నీ కూడా ఎలా చూపించారు అనేది తెలియాలంటే మాత్రం మూవీ చూడాల్సిందే. ఇంకా ఇన్‌డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని స్టార్ట్ అవుతుంది అనే యాంగ్జైటీలో మనం ఉండడం, లేటర్ ఆన్ ది వేలో అలానే మెయింటైన్ చేయడంలో మూవీని తీసుకువెళ్తున్న ప్లాట్ కానీ, ఎస్టాబ్లిష్ చేస్తున్న న్యూ వరల్డ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యి మూవీ ఎటు వెళ్తుంది అనే ఊహలోనే ఉండిపోతాం. హీరో తను క్రియేట్ చేద్దాం అనుకునే లోకంలో తనే కల్కి భగవాన్ అయ్యి డివోషనలైజ్‌గా కొన్ని సీన్స్‌లో చూపిస్తూనే మరి కొన్ని సీన్స్‌లో సార్కాస్టిక్‌గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన డిస్క్లైమర్ నుంచే ఫన్ ఫిల్ రైడ్‌గా 10 మినిట్స్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ 10 మినిట్స్‌లో ఉపేంద్ర మార్క్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ నుంచి చాలా ఎర్లీగానే రిలీజ్ అవుతాం. అలా ఫ్లాట్‌గా వెళ్తుంది నరేషన్. లేటర్ అక్కడక్కడ హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నప్పటికీ ఎక్కువసేపు సస్పెన్స్‌ని, ల్యాగ్‌ని హోల్డ్ చేయలేకపోయాయి. ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్‌తో ఎండ్ చేసేశారు. పోస్ట్ ఇంటర్వెల్ నుంచి తను అనుకున్న ప్లాట్ ఎంటర్ అయ్యాక ఇవన్నీ ఎందుకోసమని తెలిసాక జస్ట్ రిలీఫ్ వస్తుంది అంతే. మూవీలోని మెయిన్ క్యారెక్టర్స్ అయిన అచ్యుత్ కుమార్ అండ్ మురళీ శర్మ రోల్స్ సరిగ్గా రాయలేదనే చెప్పాలి. మంచి పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్స్‌ని స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండడం, అసలు క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌నే లేదు. రవిశంకర్ గారి క్యారెక్టర్ అయితే సమ్‌వేర్ అరౌండ్ ఎక్కడో వర్తీ అనిపించింది అంతే. యాక్టర్ అండ్ డైరెక్టర్‌గా ఉపేంద్ర గారి మూవీస్ అయిన రా, ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు, బుద్ధిమంతుడు అనే కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఆయన యూ&ఏ అనే వరల్డ్‌ని క్రియేట్ చేయడంలో అండ్ ఎగ్జిక్యూషన్ అంతా బాగున్నా సరే స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లేలో ఇంకా ఎక్కడో బెటర్ చేసి ఉంటే ఇది కూడా ఆ లిస్ట్‌లో చేరి ఉండేదేమో అని అనిపించింది. ఇంకా మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు చిన్న మాట, మా ఛానల్ కొత్తది. ఇటువంటి మూవీ రివ్యూస్ అండ్ డైలీ అప్లోడ్ కోసం మన రివ్యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూసాక మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఉపేంద్ర గారు ఇస్ ద మెయిన్ అసెట్ ఆఫ్ ది మూవీ అనే చెప్పాలి. యాక్టింగ్ అండ్ హ్యూమర్తో ఫన్ ఫిల్డ్ రోలర్ కోస్టర్లా అనిపిస్తుంది. డైరెక్షన్ వాజ్ ఆల్సో గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం బై అజనీష్ లోక్నాథ్ ఆర్ వాచబుల్. సినిమాటోగ్రాఫర్ వేణుగోపాలరావు డిడ్ ఈస్ ఫ్యాబులస్ జాబ్. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మూవీ రన్ టైం తక్కువ అయినప్పటికీ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాయలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఇస్ జస్ట్ ఓకేష్ అంతే. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ. స్టార్టింగ్ లో వచ్చిన యాంగ్జైటీని చివరి వరకు హోల్డ్ చేయడంలో మూవీ నాట్ వర్క్డ్ అవుట్ వెల్. మై రేటింగ్ ఫర్ యూఐ మూవీ ఈస్ 2.5/5.